జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెనాలి పర్యటన రద్దయింది. జ్వరంతో బాధపడుతుండటంతో తెనాలి రాలేనని పవన్ జనసేన వర్గాలకు సమాచారం అందించారు. దీంతో తెనాలిలో రోడ్ షో, బహిరంగ సభ రద్దయినట్లు జనసేన ప్రకటించింది. నిన్న 20 కిలోమీటర్లు ఎండలో పాదయాత్ర చేశారు పవన్ కళ్యాణ్. దీంతో ఎండ తీవ్రతకు అస్వస్థతకు గురయ్యారు. తెనాలి పర్యటనకు మళ్లీ తేదీ, సమయం ప్రకటిస్తామని జనసేన నేతలు చెప్పారు. జనసేనలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ చేస్తున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ సిద్ధంగా ఉన్నారు. రవిచంద్, బలరాం, పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్యాహ్నం తెనాల్లో పర్యటించాల్సి ఉంది. నాదెండ్ల మనోహర్ కోసం ఆయన ఈ రోజంతా కూడా రోడ్ షో, అదేవిధంగా సాయంత్రం 6 గంటలకి తెనాల్లో భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేసుకున్నారు. గత 4 రోజుల నుంచి కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. తనకి చాలా కాలంగా కొంత జ్వరం వస్తుంది, దగ్గుతో బాధపడుతున్నారని చెప్పి జనసేన వర్గాలు చెబుతున్నారు. అయినా కూడా ఆయన ఏదైతే పిఠాపురంలో పర్యటిస్తున్నారు, నిన్న కూడా ఎండలో పాదయాత్ర చేశారు. గత 2-3 రోజుల నుంచి కూడా ఆయన విస్తృతంగా పిఠాపురంలో ఆ ప్రజలతో, స్థానిక ప్రజలతో మమేకమవుతున్నారు. ఎన్నికల ప్రచారం విస్తృతంగా నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కావచ్చు, అటు జనసేన నేతలు కూడా పవన్ కళ్యాణ్ని కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఏదైతే విశ్రాంతి లేకుండా పర్యటనలు చేస్తున్నతో ఆయనకి జ్వరంతో బాధపడుతూ ఉన్నారు. దగ్గు కూడా వస్తుందని చెబుతున్నారు. ఎందుకంటే చాలా కాలంగా నెల రోజుల నుంచి కూడా ఆయనకి పలుసార్లు అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో తెనాలి పర్యటనని ఆయన రద్దు చేసుకున్నారు. తెనాలి పర్యటనతో పాటు ఆయన ఉత్తరాంధ్రలో కూడా పర్యటించాల్సి ఉంటుంది. దాదాపు 7-8వ తారీఖు వరకు కూడా ఆయన పర్యటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన పర్యటనలు మొత్తం కూడా రీషెడ్యూల్ చేయడానికి జనసేన సమాయత్తం అవుతుంది. ఏదైతే 2-3 రోజులు మాత్రం విశ్రాంతి అవసరం అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన హైదరాబాద్ కూడా వెళ్తారని కూడా చెప్తూ ఉన్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ మొత్తానికి జనసేన వర్గాలైతే ఆయన అనారోగ్యం కారణంగా 2-3 రోజుల పాటు ఆయన పర్యటనలు మొత్తం కూడా ఆపేశారు. ఆయన స్టాప్ చేశారు. రీషెడ్యూల్ చేస్తాం, భవిష్యత్తులో కూడా ఆ షెడ్యూల్ని కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. తెనాల్లో కూడా నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో గత 2-3 రోజుల నుంచి కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులంతా కూడా పవన్ కళ్యాణ్కి ఘన స్వాగతం పలడానికి తెనాల్లో ఏర్పాటు చేశారు. కానీ ఆఖరి నిమిషంలో ఆయన పర్యటనని రద్దు చేయడంతో కొంత తెనాల్లో అయితే కార్యకర్తలంతా కూడా అప్సెట్ అయ్యారని చెప్పి జనసేన వర్గాలు అయితే చెప్తున్నారు. వీలైన తొందరలోనే ఆయన కోలుకున్న తర్వాత ఇమ్మీడియట్గా తెనాల్లో పర్యటన ఉంటుందని కూడా జనసేన వర్గాలు అయితే చెప్తున్నారు. గత కొంతకాలం నుంచి కూడా పవన్కి ఏదైతే విశ్రాంతి లేకుండా పర్యటనలు చేస్తూ ఉండడం వలన కొంత అనారోగ్యానికి గురవుతున్నారు. తీవ్ర జ్వరం కూడా రెగ్యులర్గా వస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే 4-5 రోజులు విశ్రాంతి తీసుకుంటే పూర్తిగా ఆయన కోలుకునే అవకాశం ఉంటుంది. కానీ విశ్రాంతి లేకుండా నిరంతరం ఆయన సమీక్షలతో ఉంటున్నారు. అదేవిధంగా కార్యకర్తలను కలుస్తున్నారు. ఏదైతే ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోన ఆయన జ్వరంతో బాధపడుతున్నారు, అనారోగ్యానికి గురవుతున్నారు తరచుగా అని చెప్తున్నారు. ఏదైనా ఆయన పూర్తి స్థాయి హెల్త్ ఏదైతే పరీక్షలు నిర్వహించి ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాతే ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. బలరాం, అంటే తెనాలి పర్యటన రద్దుతో పార్టీ కేడర్లో ఎటువంటి నిరుత్సాహం కనిపిస్తోంది? మరోసారి ఎప్పుడు అక్కడ భారీ బహిరంగ సభ కావచ్చు, రోడ్ షో కావచ్చు, ఇవన్నీ ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? మరోవైపు ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఏమైనా చెప్తూ ఉన్నారా? అంటే బలరాం, అదే ప్రధానంగా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం అదైతే గత కొంతకాలంగా ఆయనగా తరచుగా జ్వరం వస్తుంది. జనసేన వర్గాలు చెప్పేది ఏంటంటే ఆయనకి అనారోగ్యంతో బాధపడుతున్నారు. కానీ ఏదైనా సరే అనారోగ్యానికి గురైనప్పుడు కొంత విశ్రాంతి బాడీకి అవసరం. కానీ ఆయన విశ్రాంతి లేకుండా ఆయన పార్టీ కార్యక్రమాల్లో నిమగ్నం అవుతున్నారు. ఏదైతే పార్టీ నేతలతో తరచుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అచ్చం ఆయన అమరావతిలోని మంగళగిరి పార్టీ కార్యాలయంలోనే తన రూమ్లోనే ఉంటున్నారు. నిరంతరం పార్టీ శ్రేణులతో మమేకమై గడుపుతున్నారు. అదేవిధంగా కొంత అనారోగ్యానికి గురైనప్పటికీ కూడా ఆయన పిఠాపురం వెళ్ళారు. పిఠాపురంలో కూడా ఎండలో ముఖ్యంగా ఆయన పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర వలన పూర్తిగా వడదెబ్బ తగిలిందని అనుమానాన్ని అయితే జనసేన వర్గాలు అయితే వ్యక్తం చేస్తున్నాయి. ఆయన డాక్టర్లు కూడా పర్యవేక్షిస్తున్నారు. ఆయన డాక్టర్లు కూడా ఏదైతే 3-4 రోజులు ఆయన పూర్తి రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కొన్ని పరీక్షల తర్వాత ఆయన ఎప్పుడు బయటకు వచ్చేది చెప్పే అవకాశం ఉంది. తెనాల్లో మాత్రం భారీ ఎత్తున, ఎందుకంటే తెనాల్లో నాదెండ్ల మనోహర్ జనసేనలో పవన్ కళ్యాణ్ తర్వాత ఆ స్థాయి గల నేత నెంబర్ 2గా ఉన్నారు. అక్కడ తెనాల్లో చాలా ప్రెస్టేజ్గా జనసేన తీసుకుంది. ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు అన్ని పార్టీల నేతలు, అక్కడ ఏదైతే కూటమిలో ఉన్న ఎన్డీఏ పార్టీల నేతలంతా కూడా తెనాల్లో భారీ ఏర్పాట్లు చేశారు. నాదెండ్ల మనోహర్ అయితే 2-3 రోజుల నుంచి తెనాల్లోనే ఉండి అక్కడ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. కానీ ఏదైతే ఈ ఉదయం నుంచి కూడా పవన్ కళ్యాణ్ కొంత నీరసంగా ఉన్న
ఉన్నారు, జ్వరం ఎక్కువగా ఉంది, బయటికి రాలేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతానికైతే ఆ పర్యటన వాయిదా వేసుకున్నారు. పూర్తిగా 4 రోజుల తర్వాత ఆయన కోలుకున్న తర్వాత తెనాలిలో ఏదైతే ఆయన పర్యటనలు ప్రారంభించాక మొదటి కార్యక్రమాన్ని తెనాలిలో పెడతారని చెప్పి జనసేన వర్గాలు చెప్తున్నాయి. బలరాం. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.